శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పోయారని అంటున్నారు. సో దానికి తగ్గట్టు ఆల్రెడీ సీఎం గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. దాని తగ్గట్టు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తగ్గట్టు పనిష్మెంట్ చేయడం జరుగుతుంది. సో కుప్పానికి మెయిన్ రాజు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సో కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నాను. మరి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మధ్యలోకి పవన్ కళ్యాణ్ గారిని రాగి ఈ విధంగా ఎందుకు ఆయన కించపరిచే విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే దేనికి లాగారు నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. అంటే ఇప్పుడు ఆయన ఏదైనా ఇక్కడ వెళ్ళకపోయినా కూడా ఇక్కడికి కావాలని రాలేదు, లేకపోతే రెండు పార్టీలను సపరేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న విషయానికి. సో దేవరాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుందో లేదో, ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, అందరూ కళ్ళేసుకుని చూస్తా అంటారు కదా. సేమ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం అనేది చాలా మంది ఓర్చుకోలేకపోతున్నారు. సో దానివల్ల ఇలాంటి పరిణామాలు అనేవి జరుగుతున్నాయని చెప్పి అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుంటే సో నీ నియోజకవర్గంలో మీరేం చేస్తున్నారని చెప్పి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పి అనుకుంటున్నాను.